సైబరాబాద్ కమిషనరేట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఓ పోలీస్ అధికారి బీఆర్ఎస్ నేతలతో అనుచితంగా ప్రవర్తించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై చేయి వేసి బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు మరో 4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, అంతా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అటు బాధితుడైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సైతం అదే పోలీసు అధికారి అడ్డుకున్నారు. చేతులతో నెట్టే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య మళ్లీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. హరీష్ రావును సైతం పోలీసులు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంటే సిపి ఆఫీసుకు ప్రజలు రావద్దా, ఫిర్యాదు చేయొద్దా అంటూ ప్రశ్నించారు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ అంటూ గట్టిగా అరిచి చెప్పారు హరీష్ రావు. కమిషనరేట్ మెట్లపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు హరీష్ రావు, కౌశిక్ రెడ్డిని లోపలికి అనుమతించారు. తీవ్ర వాగ్వాదాల అనంతరం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను సిపి ఆఫీసు లోపలికి వెళ్లనిచ్చారు. అనంతరం సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం వల్ల సిపి అవినాష్ మోహంతి రాకపోవడంతో జాయింట్ సిపికి కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికపూడి గాంధీ, అతని అనుచరులు కాంగ్రెస్ గూండాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. అటు దాడి జరుగుతుండగా ఆ పరిసరాల్లో లేకుండా పోయిన స్థానిక డీసీపీ, ఏసీపీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని, దాడికి సహకరించిన ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ సిపి తక్షణం కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేసు నమోదు కాకపోవడంతో నార్సింగి పిఎస్లో ఎమ్మెల్యే గాంధీ, అతని అనుచరులకు పోలీసులే రాచమర్యాదలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. ప్రజాస్వామ్యం